హాయ్ గైస్, అందరికీ హ్యాపీ ఉగాది. హాయ్ గైస్, కొంచెం చూసిరుగా వీడియో. సో మొత్తం అయితే చూడండి, ఎట్లా అనిపించదు కింద కామెంట్ చేయండి. సో ఈసారి మాత్రం ఇక స్వాతి లేదు, ఎందుకంటే హాస్టల్లో ఉంది. సో అయినా కూడా మేము అవి బూరెలు పునుగులు తీసుకెళ్ళి ఇచ్చినాం. పాపం తిన్నది. అదన్న నేను వెళ్ళైపోతాను అన్నది. అంటే ఇక స్టడీ కోసం ఇక దూరం ఉండాల్సిందే ఎప్పుడు ఎవరైనా. ఓకే, సో మొత్తం అయితే చూడండి. ఇది స్వాతి వాళ్ళ చెల్లె. హాయ్ చెప్పవే. నువ్వు ఎవరు చెల్లెవు? స్వాతి అక్క వాళ్ళ చెల్లెనా హాలే. ఓకేనా, బాయ్ చెప్పు మరి, టాటా. మేము ప్రొద్దున లేవగానే ఇట్లా పొలం సైడ్ వచ్చినాం. సో మనిషికి ఎంత స్ట్రెస్ ఉన్నా, ఎంత ఇట్లా కోపం అది ఉన్నా, సో ఈ నేచర్కి వచ్చిన తర్వాత మొత్తం అంతా కూల్ అయిపోతాడు మనిషి. అంత బాగుంటుంది ప్రొద్దున. ఇక్కడ సాయిల్ చూడండి, ఇట్లా దున్నేసిర్రు, ఎంత బాగుందో. ఇవన్నీ కూడా మా ఊరి పంట పొలాలు. ప్రొద్దున లేవగానే రైతులందరూ ఇట్లా పంట పొలాల సైడ్ వస్తారు. అంటే చాలా బాగుంటుంది నేచర్. పంట పొలాలు కానీ, ఈ పక్షుల సౌండ్స్ కానీ. సో పల్లెటూరు అంటేనే అట్లా ఉంటుంది. మరి పొల్యూషన్, వెహికల్ సౌండ్స్ లేని ఒకే ఒక్క ప్రాంతం అంటే పల్లెటూరే. పొలం నుంచి ఇంటికి వచ్చి ఒక మామిడి ఆకులకు వచ్చినాం. కవి అరే మామిడాకులు అయితే ఎంకొచ్చి ఇంట్లోనే వేసిన. ఇక బామ్మడి వస్తుండు. ఇప్పుడే లేచి ఎటు పోతున్నావు? మేము పొద్దుగాల పోయినాం. ఒక వీడియో షూట్ చేసుకొచ్చుకున్నాం. అంటే ఒకటి ఎంట్రీకి, తర్వాత మామిడాకులు ఒక తెంపుకొచ్చినాం. నువ్వు చాలా మెల్లగా వెళ్ళినావు. ఇప్పుడు అటు పోయినాం గాకి. నువ్వేడా? నువ్వు లేతనే లేవు. పొద్దుగాల దుడ్డు రాలే కానీ రావాలి. లేస్తావు కానీ ఎటు వెళ్ళినావు ఇప్పుడు? పూత, మామిడి పూత, యాప పూత, మామిడికాయ, చింతపండు, మిరపకాయ కూడా అన్ని 9 రకాల పచ్చడి చేసి తాగితే ఉగాది నాడు ఉగాది అని ఉడకల పేర్లని వేస్తాందుకు కాదు, అది అమ్మతందుకే కదా. అమ్మతందుకే కానీ మరి వేస్తాందుకు అనుకున్నట్టు చేస్తాడు మా బాబు. నాకెందుకు అమ్ముడేనా? నేను లేనా చిన్నోడేనా? చింతపండు, యాప పూత, బెల్లము, చక్కెర కూడా అన్ని కలపాలి. బెల్లం వేస్తారు, బెల్లం, కారము, ఉప్పు, 9 రకాలు బీరేస్తాడు. నేనైతే బైక్ కడుగుదామని చెప్పేసి షాంపూ ఎత్తున్నా. షాంపూ వేసి మంచిగా దాన్ని అడిగేస్తా మొత్తం నీట్గా. మా అమ్మ అయితే దేవుడికి పూజ చేసి ఇట్లా బూరెలు వేయడం స్టార్ట్ చేసింది. నాకైతే చిన్నప్పటి నుంచి ఇష్టమే ఉండదు ఎందుకో. ఉగాది పచ్చడి చేస్తురా మీ ఇంటికాడ? బాబా మీటికాయ చేస్తురా? వాళ్ళ ఇంటికాయ చేస్తురా? మరి మీ ఇంటికాడ పిన్ని ఉగాది పచ్చడి చేసిరా? ఏడా ఇంకా ఫ్రెష్ అవే కాలేదు, స్నానం వేయలేదు మీరు? మేమైతే చిన్నప్పుడు కుడుకల పేర్లు వేసుకొని ఇట్లా ఊరంతా తిరిగేది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఉగాది పచ్చడి చేద్దామని ఒక మామిడి అదేం పూతరా వేప పూత కోసం పోతున్నాం. ఓకే, పోయినసారి కూడా ఒక వీడియో తీసినాం. ఇక వినిగాడు తీసిండు, అది నేను తీయాలి. అది ఆడు తీసిండు కాబట్టి మంచిగా రాలే. ఇప్పుడు నేను తీస్తే మంచిగా వస్తుంది. ఒక్క నిమిషం మా అక్క దగ్గర పేద్దాం. అరే ఒక్కసారి మా అక్క అవునా? పని తీరింది ఇప్పుడు? ఇది పనే తీరేది. కరెక్ట్గా పచ్చడి చేతలే ఉగాది పచ్చడి. ఇది మన బామ్మర్ది వాళ్ళ చెట్టు. ఇక్కడ ఒక 2 మామిడికాయలు తెంపేసిన. తెంపిన తర్వాత మా ఫ్రెండ్స్ ఇక టెంపుల్కి వెళ్దామన్న తర్వాత ఇక టెంపుల్కి పోతున్నా మా ఫ్రెండ్ తోటి.
మా ఊరు టెంపుల్లో ఇట్లా దర్శనం చేసుకున్న తర్వాత హాస్టల్ పోయినంటి. ఎక్కడ అంటే మా చెల్లె ఉండే హాస్టల్ ఇక్కడ దసరాబాద్లో. చెల్లె కోసం ఇంట్లో చేసిన పునుగులు ప్లస్ బూరెలు తీసుకొని వచ్చినాం. ఒక్కసారి చూడగానే అన్నయ్య అంటే పాపం కింది కురికి వచ్చింది అది. సో బామ్మర్ని కూడా తీసుకొచ్చింది, ఎందుకంటే పాపం బాగా రోజులు అక్కని చూడక అని చెప్పేసి చూతురని చెప్పేసి తీసుకొని వచ్చిన. నా ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క ఆడపిల్లని హాస్టల్ వేస్తేనే చాలా సేఫ్ ఈ ఉన్న సిచ్యువేషన్ లో. మా స్వాతి ఫస్ట్ స్టార్టింగ్ లో ఏడ్చేది, ఇక దీనికి అలవాటు అయిపోయింది. ఇప్పుడు బాగానే ఉంటుంది, వచ్చినా పోయినా ఏమేడు అది మంచిగా ఉంటుంది. దీనికి ఎప్పటికప్పుడు నేను మోటివేషన్ ఇస్తూనే ఉంటే, ఎట్లా అంటే మంచిగా చదవాలి, సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలి అని చెప్తుంటే, సో ఎప్పుడు చెప్పేసరికి దీనికి ఇక చిరాకు కుడుతుంది. అది ఏమో అనుకుంటుందో, ఇదంతా ఏంది నస అనుకుంటుందేమో, బట్ వింటది మంచిగానే. సో అప్పుడప్పుడు ఇక కొంచెం కోపంగా చేస్తుంది, అంటే ఊకే చెప్పేసరికి నేను చదవనా, నేను చేయను అది అంటది. సో ఇక నాకు ఎప్పుడంటే మంచిగా ఉండాలన్న ఉద్దేశంతో అట్లా చెప్పడం జరుగుతుంది. ఓకే, నేను హార్డ్ వర్క్లో అయితే మా చెల్లెని చూసి నేర్చుకుంటా. చాలా అంటే చాలా హార్డ్ వర్క్ చేస్తుంది, స్టడీలో అయినా యాక్టింగ్లో అయినా దేంట్లో అయినా. సో అక్కడ ఎక్కువసేపు ఉండొద్దని చెప్పేసి ఇంటికి వచ్చినాం. ఇంటికి వచ్చే లోపు మా అక్క ఇట్లా ఉగాది పచ్చడి ప్రిపేర్ చేస్తుంది. అయిపోయింది. ఎట్లుంది? విని దారా నువ్వు పట్టేదా? అంత లేదు, చేదు వచ్చిందాడా? చేదు వచ్చింది బామ్మది. నీకు నీకు చేదు వచ్చింది. నాకైతే తీయగా నచ్చింది అక్క. విని నీకురా మామిడికాయలు బాగా గిడి తీయగా టేస్ట్ చెప్పరా మామిడికాయలు బాగా. ఓకే ఫ్రెండ్స్, మేమైతే ఇట్లా ఉగాది పచ్చడి చేసుకుని ఇట్లా సెలబ్రేట్ చేసుకున్నాం. సో మీరు ఎట్లా చేసుకున్నారో కింద కామెంట్ చేయండి. ఓకే, బాయ్ బాయ్. వాటి ఇంకా టీంలో లేరు, హాస్టల్ వేరు, స్వాతి వాళ్ళకి ఇట్లా హాస్టల్ వేరు. సో ఓకే, బాయ్ బాయ్, ఉంటా మరి.